స్మాల్ చిన్న ఖర్చుతో పెద్ద డ్యామేజ్ చేసి ఆ డ్రోన్ల ఖర్చు లక్షల్లో ఉంటే వీళ్ళ వేల కోట్ల రూపాయలు నష్టమైంది. వేల కోట్ల రూపాయలు అవమానం. రష్యా పాపులేషన్ అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు, ఏంటి యుద్ధం పుతిన్ చేసేది. సో పుతిన్ ఈవేళ ఏదో న్యూక్లియర్ బాంబులు వాడేస్తాడు, ఇది చేస్తాడని వస్తే చేయలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు నువ్వు ఒక్కసారే వాడగలవు, తర్వాత అందరూ అటాక్ చేసేస్తారు. న్యూక్లియర్ వార్ అంటే అంత సింపుల్ కాదు. న్యూక్లియర్ డాక్ట్రిన్ వేరు. ఊరికైనా బాంబులు ఉన్నాయి, ఏసి వచ్చి ఇంటికాడ కూర్చునేది లేదు. వాళ్ళు వేస్తారు, అయిపోతావు. ఫ్రాన్స్ కు ఉన్నాయి, బ్రిటన్ కు ఉన్నాయి, అమెరికా వేసినాయి వేయపోయినా. అందువల్ల వెనకాల కూడా టాక్స్ జరుగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ను మోసం చేస్తున్నాడా పుతిన్? ఊరికి నేను వస్తానండి, మాట్లాడతానని చెప్పి ఆ యుద్ధం కఠినంగా చేస్తున్నాడా అని జెలెన్స్కీ అంటున్నాడు. దానికి జెలెన్స్కీ ఇప్పుడు ఏమన్నాడంటే 3 రకాలుగా రష్యాని మనం చేయాలి. 1, మేము వాళ్ళ మీద యుద్ధం చేస్తాం. 2, శాంక్షన్స్ తేవాలి. శాంక్షన్స్ అంటే ఇంకా వాళ్ళ బ్యాంక్స్ గేమ్స్ మూసేసి ఇంకా గట్టిగా, ఫర్ ఎగ్జాంపుల్ రష్యా భారతదేశానికి ఆయిల్ అమ్ముతుంది, అది ఆప్ చేయాలి, శాంక్షన్స్. 3వది ఏంటంటే మాకు యుద్ధ సరుకు ఇవ్వండి, మేము తీసుకొస్తాం. అప్పుడు వచ్చి సంతకం పెడతాడు, లేకపోతే పెట్టడో. పుతిన్ పెట్టే పరిస్థితిలో లేడు అని చెప్తున్నాడు. సో ఇప్పుడు ఎలా మలుపు తిరుగుతుంది ఈవేళ? ఎంత సీరియస్ డ్యామేజ్ నిన్న యుక్రెయిన్ చేశాక ఈవేళ రష్యా ఇస్తాన్బుల్లో మళ్ళీ కలుద్దాము 15 రోజుల్లో అంటారా? సీజ్ ఫైర్ కావాలి 30 రోజులు, దాన్ని చూపెట్టు అంటున్నాడు జెలెన్స్కీ. నువ్వు సీజ్ ఫైర్ చేయకుండా యుద్ధాలు చేద్దాం మాట్లాడుతూ ఉంటావంటే కుదరదు. సీజ్ ఫైర్ చేయి అది ఛాలెంజ్ చేస్తున్నారు. సో రష్యా ఎలా తప్పుకుంటుంది? డొనాల్డ్ ట్రంప్ కూడా మీరు చెప్పినట్టుగా 1 రోజులో ఆప్ చేస్తాను యుద్ధం అంటే రష్యా మాట వింటలేదు. నాతో ఆడుతున్నాడు అన్నాడు. ఆడుతున్నారు రష్యా డొనాల్డ్ ట్రంప్ ని.